SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ జరిగిన 2 నెలల తర్వాత పాకిస్తాన్ మెల్లిమెల్లిగా నోరు విప్పుతోంది. అది కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ధ్వంసం చేసినటువంటి వైమానిక స్థావరాల గురించి ఇప్పుడు మాట్లాడుతోంది. ఇంతకాలం భయంగా గడిపినటువంటి పాకిస్తాన్ మెల్లిగా గొంతు సవరించుకొని బయటి ప్రపంచానికి ఆ రోజు ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులోనూ ప్రధానంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రధాన సలహాదారు రానా నసీఫుల్లా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ త్రివిధ దళాలు ప్రయోగించినటువంటి అస్త్రాల గురించి, అందులోనూ ప్రధానంగా బ్రహ్మోస్ అండ్ సుకోయ్ల గురించి మాట్లాడుతున్నారు రానా. అందులోనూ ప్రధానంగా ప్రధాని సలహాదారు రానా సనావుల్లా తను చేసినటువంటి వ్యాఖ్యలు, అందులోనూ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, మాకు కేవలం 30 నుంచి 45 సెకండ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది నిర్ణయం తీసుకోవడానికి. బ్రహ్మోస్ క్షిపణి ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ని భారతదేశం ఏమైనా ప్రయోగించిందా అని తెలుసుకోవడానికి హార్డ్లీ మాకు 30 to 45 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. థ్యాంక్స్ టు సో మేము భారతదేశం మంచి పని చేసిందని చెప్పట్లేదు, కానీ ఒకవేళ బ్రహ్మోస్ క్షిపణి నుంచి న్యూక్లియర్ వార్ హెడ్ను కనుక భారతదేశం ప్రయోగించి ఉంటే, మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఉంటే ప్రపంచంలో ఒక అణ్వాయుధానికి సంబంధించినటువంటి యుద్ధం జరిగేది, న్యూక్లియర్ వార్ జరిగేది. భారతదేశం ప్రయోగించకపోవడం మంచి పని అయిందని మేము చెప్పట్లేదు, కానీ మేం మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇమ్మీడియట్గా మా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అందువల్లే మేము డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చాము అని రానా ఇంటర్వ్యూలో ఆయన ఆపరేషన్ సింధూర్ తాలూకు ఘటనలని బయటపెట్టారు. యాక్చువల్గా ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? భారతదేశానికి చెందినటువంటి మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకి చెందినటువంటి ఉన్నతాధికారులు ఆ రోజు జరిగినటువంటి అటాక్ల గురించి చెప్పారు, ప్రెసిషన్ స్ట్రైక్స్ గురించి చెప్పారు. ఖచ్చితంగా తీవ్రవాదులు, ఉగ్ర స్థావరాలు ఉన్నటువంటి వాటి మీద అటాక్ చేశాము, అట్ ద సేమ్ టైం వైమానిక స్థావరాల మీద కూడా దాడి చేశాము అనేది త్రివిధ దళాలకి చెందినటువంటి అధికారులు అనౌన్స్ చేశారు. అందులోనూ వైమానిక స్థావరాలు రావల్పిండికి సమీపంలో ఉన్నటువంటి నూర్ ఖాన్కి సంబంధించి నూర్ ఖాన్ సైనిక స్థావరం, దాని మీద అటాక్ జరిగినప్పుడు మాకు కేవలం 30 to 45 సెకండ్స్ సమయం మాత్రమే ఉంది అనేటువంటి నిర్ణయం, ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. అప్పుడు మాత్రం మేము చాలా సంయమనంగా వ్యవహరించాము అనేది రానా చెప్తున్నటువంటి మాటలు. రఫీకి మురీద్, నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్, నుక్కర్ తదితర కీలకమైనటువంటి వైమానిక స్థావరాల మీద భారతదేశం దాడి చేసింది. పర్టికులర్గా ఈ నూర్ ఖాన్ వైమానిక స్థావరం గురించి ఎందుకు అంతలా భయపడ్డారు అంటే, అక్కడ గగనతల రీఫ్యూయల్ ట్యాంకర్ విమానాలు ఉన్నాయి, భారీ రవాణా విమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా బ్రహ్మోస్ క్షిపణి ఏమైనా తీసుకొచ్చిందేమో అనేటువంటి భయపడ్డాము అని చెప్తున్నారు. యాక్చువల్గా అటు సుకోయ్ కావచ్చు, ఇటు బ్రహ్మోస్ క్షిపణులు కావచ్చు, ఎందుకని అంత భయంకరమైనవి శత్రు స్థావరాల మీద ఎందుకని అటాక్ చేశాయి, వాటి గురించి ఎందుకని భయపడ్డారు? సో మనం ఇప్పుడు సుకోయ్కి సంబంధించి చూద్దాము. సుకోయ్ అనేది భారతదేశ వైమానిక దళానికి ఒక బ్యాక్ బోన్గా చెప్తుంటారు. సుకోయ్ యుద్ధ విమానాలు, రష్యా నుంచి 300 సుకోయ్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందం జరిగింది. అందులో 260 సుకోయ్ యుద్ధ విమానాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. సుకోయ్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మేజర్ అండ్ క్రూషియల్ ఫీచర్స్ కనుక చూస్తే, ఇది ట్విన్ ఇంజన్ ఉంటుంది అండ్ 2 క్రూ మెంబర్స్ మాత్రమే ఉంటారు. సుకోయ్ యుద్ధ విమానంలో 2 మాత్రమే ప్రయాణించేలా ఉంటుంది. సో టర్బోజెట్ ఇంజన్ 117S అనేది క్రూ 2 ఉంటారు. ఆర్మామెంట్ 8 టన్స్ ఉంటుంది అండ్
కంబాట్ రేడియస్ 1500 కిలోమీటర్ల వరకు కంబాట్ రేడియస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ 2125 కిలోమీటర్స్ పర్ అవర్ ఇది జర్నీ చేస్తుంది. మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ 34.5 టన్స్ అనేది ఉంటుంది. సో ఇది రాడార్లు ఉంటాయి, గన్ అండ్ మొత్తంగా హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అని చూస్తే దీనికి వెడల్పు 14.7 మీటర్స్ ఉంటుంది అండ్ పొడవు 21.9 మీటర్స్ ఉంటుంది. ఇంక్లూడింగ్ గన్ రేంజ్తో కనుక చూస్తే 30 మీటర్స్ అనేది ఉంటుంది. ఇది ట్విన్ ఇంజన్ 2 సీటర్. ఇది మన రక్షణ వ్యవస్థలో చేరినటువంటి కీలకమైనటువంటి యుద్ధ విమానం సుఖోయ్కి సంబంధించి సుఖోయ్ 30 SM-2. ఈ యుద్ధ విమానం ద్వారానే మనం బ్రహ్మోస్ క్షిపణులని ప్రయోగించాము. బ్రహ్మోస్ క్షిపణి కూడా న్యూక్లియర్ వార్ హెడ్ని ఏమైనా తీసుకెళ్ళిందా అనే భయమే వాళ్ళకి కలిగింది. సో దీన్ని మల్టీ రోల్ ఫైటర్గా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా సుఖోయ్ 30 MKI గురించి మాట్లాడుకుంటే ద బెస్ట్ ఆఫ్ మోడర్న్ ఫైటర్స్ ప్రొడ్యూస్ ఫర్ ఎక్స్పోర్ట్ అనేది బ్రిటన్స్ ఫ్లైట్ మ్యాగజైన్ దీన్ని అభివర్ణించింది. డిజైనర్ రష్యాకు చెందినటువంటి సుఖోయ్ డిజైన్ బ్యూరో దీన్ని తయారు చేసింది. 1997లో మొట్టమొదటి సుఖోయ్ యుద్ధ విమానం తయారైంది. ప్రొడక్షన్ అనేది 2000 నుంచి స్టార్ట్ అయింది అండ్ నంబర్ ప్రొడ్యూస్డ్ ఓవర్ 120 ఎయిర్ క్రాఫ్ట్స్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2009 కల్లా ప్రొడ్యూస్ చేసింది. దాదాపుగా $40 మిలియన్ ఒక సుఖోయ్ యుద్ధ విమానానికి అవుతుంది. సో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇందులో పాటుగా. టేక్ ఆఫ్ వెయిట్ అనేది 24,900 కిలోలు ఉంటుంది. మ్యాక్సిమం 38,800 కెపాసిటీని ఇది టేక్ ఆఫ్ టైంలో భరించగలుగుతుంది. సో రేంజ్ వితౌట్ ఇన్ ఫ్లైట్ రిఫ్యూయలింగ్ కిలోమీటర్స్, ఇన్ ఫ్లైట్ రిఫ్యూయింగ్ లేకుండా 3,000 కిలోమీటర్ల వరకు ఇది వెళ్ళగలుగుతుంది. మొత్తంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 క్రూ మెంబర్స్ ఇందులో ఉంటారు. సో బిల్ట్ ఇన్ సింగిల్ బ్యారెల్ 30 mm తయారైంది. అప్ టు 6 గైడెడ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని ఇది క్యారీ చేస్తూ అప్ టు 6 గైడెడ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ని, అప్ టు 6 లేజర్ గైడెడ్ బాంబ్స్ని కూడా ఇది క్యారీ చేయొచ్చు. అప్ టు 8,500 kg క్లస్టర్ బాంబ్స్ని, అప్ టు 80 అన్గైడెడ్ రాకెట్స్ని ఇది మోయగలుగుతుంది. అండ్ ఇప్పుడు మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుకుంటే బ్రహ్మోస్ క్షిపణి అనేది దీన్ని కూడా రష్యా తయారు చేసింది. ఇండిజీనియస్ టెక్నాలజీతో భారతదేశం కూడా డెవలప్ చేసుకున్నటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి విషయం, ఇది 3 రకాలుగా కూడా ఈ బ్రహ్మోస్ క్షిపణిని మనం క్యారీ చేయొచ్చు. అందులోనూ సబ్మెరైన్స్లో క్యారీ చేయొచ్చు, షిప్లో క్యారీ చేయొచ్చు, ల్యాండ్ మీద క్యారీ చేయొచ్చు, ఎయిర్లో క్యారీ చేయొచ్చు. అంటే త్రివిధ దళాలు దీన్ని ఉపయోగించుకునేలా దీన్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా బ్రహ్మోస్ అనే పేరు కూడా చాలా టిపికల్గా పెట్టారు. మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, రష్యాకు చెందినటువంటి మోస్క్వా అనే నది, ఈ 2 నదులు కలిసినట్టుగా బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేశారు. బ్రహ్మోస్ క్షిపణి అంటే సూపర్సానిక్ స్పీడ్ మాక్ 3 అనేది ఉంటుంది. రేంజ్ అప్ టు 500 కిలోమీటర్లు ఉంటుంది. ల్యాండ్, ఎయిర్, సీ లాంచ్ కేపబిలిటీ అనేది ఈ బ్రహ్మోస్ క్షిపణికి ఉంది. ఇండియా రష్యా జాయింట్ వెంచర్గా దీన్ని తయారు చేశారు. ఇక ప్రెసిషన్ స్ట్రైక్ అండ్ స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేసింది. రిమెంబర్ సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనేది ప్రెసిషన్ స్ట్రైక్గా జరిగినటువంటి అటాక్ కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా దానికి ఉపయోగపడినటువంటి క్షిపణి. సో ఇప్పుడు మనం ఎయిర్ లాంచ్డ్, ఎందుకంటే సుఖోయ్ అనేది గగనతలం నుంచి వెళ్తోంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు బ్రహ్మోస్ ఏకి సంబంధించి చూస్తే ఎయిర్ లాంచ్డ్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్, దీన్ని సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్ గా పిలుస్తూ ఉంటారు. అటు రష్యాతో పాటుగా ఇటు భారతదేశంలో కూడా తయారైంది. DRDO దీన్ని డెవలప్ చేసింది. దీంతో పాటుగా NPO రష్యాకు చెందినటువంటి సంస్థ కూడా దీన్ని తయారు చేసింది కాబట్టి, అండ్ దీంట్లో ఫ్లెక్సిబిలిటీ మనం చెప్పుకున్నట్టుగా త్రివిధ దళాలు దీన్ని ఉపయోగించవచ్చు. ఎట్ ద సేమ్ టైం సబ్మెరైన్ నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఇక బ్రహ్మోస్కి సంబంధించి చూసుకుంటే క్రూయిజ్ మిసైల్గా ఉపయోగపడుతుంది. ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్, యాంటీ షిప్ మిసైల్, ల్యాండ్ అటాక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్, ఇలా ఇన్ని రకాలుగా ఈ మిసైల్ని ఉపయోగించుకోవచ్చు. DRDOతో పాటుగా NPO మషినో అనేది రష్యాకి సంబంధించినటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్స్, డిఫెన్స్కి సంబంధించినటువంటి మెషినరీని తయారు చేసేటువంటి సంస్థ ఇది. 4.85 మిలియన్స్ దీనికి అయింది. బ్రహ్మోస్ ఇప్పుడు అడ్వాన్స్డ్ వెర్షన్ను కూడా మనం ఉపయోగిస్తున్నాము. బ్రహ్మోస్ దీంతో పాటుగా
వార్ హెడ్ అనేది 200 to 300 న్యూక్లియర్ కన్వెన్షనల్ సెమీ ఆర్మర్ పియర్సింగ్ వార్ హెడ్ గా దీన్ని పిలుస్తూ ఉంటారు. సో మిస్సైల్స్ పర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటే క్యారీ చేయొచ్చు. లెంత్ అనేది 8550 మిల్లీమీటర్లు ఉంటుంది. డయామీటర్ 648 మిల్లీమీటర్స్. వెయిట్ 2550 కేజీల వెయిట్ ఉంటుంది. రేంజ్ అనేది అప్ టు 290 కిలోమీటర్స్ ఉంటుంది. వెలాసిటీ అప్ టు 2.8 మ్యాక్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 1000 mm ఉంటుంది. రిలీజ్ హైట్ 500 మీటర్ల నుంచి 9000 మీటర్ల వరకు ఉంటుంది. రిలీజ్డ్ స్పీడ్ 0.55 to 0.8 మ్యాక్ అనేది ఉంది. ఫ్రీ ఫాల్ 100 నుంచి 150 మీటర్ల వరకు పడుతుంది. ఆల్టిట్యూడ్ అప్ టు 14000 మీటర్లు. క్రూయిజ్ ఫేస్ గా ఉంటుంది. ఇండియా బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలైట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ హూ హ్యావ్ క్యాపబిలిటీ టు లాంచ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్స్ అనేది. స్పెసిఫికల్లీ మోడిఫైడ్ Su-30 MKI ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ ఫైర్డ్ ద బ్రహ్మోస్ ఏ మిసైల్ ఆన్ ఏ షిప్ స్టేషన్ 280 కిలోమీటర్స్ అవే ఇన్ ద బే ఆఫ్ బెంగాల్లో ఫస్ట్ టైం జూన్ 2016లో సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ఫ్లైట్ క్యారీడ్ అవుట్ ఎట్ హాల్ నాసిక్లో చేశారు. అండ్ సో మన దగ్గర ఇప్పుడు ఈ బ్రహ్మోస్ని Sukhoi 30 MKI కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అని ఉపయోగిస్తున్నాం. సో ఇలాంటి సూపర్ ఫీచర్స్ అన్నీ అటు బ్రహ్మోస్కి ఇటు సుఖోయ్కి ఉండడంతో ఇప్పుడు సుఖోయ్ బ్రహ్మోస్ని క్యారీ చేసింది. బ్రహ్మోస్ న్యూక్లియర్ వార్ హెడ్ని ఏమైనా క్యారీ చేసిందా? ఆ భయం అనేది పాకిస్తాన్కి ఉండింది. 30 to 45 సెకండ్స్ మాత్రమే ఉంది. ఒకవేళ సుఖోయ్ క్యారీ చేసినటువంటి బ్రహ్మోస్ న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా క్యారీ చేస్తుంటే అక్కడ పాకిస్తాన్ మొత్తం ధ్వంసం అయిపోయేది, డెస్ట్రాయ్ అయిపోయేది, న్యూట్రలైజ్ అయ్యేది. ఆ డెసిషన్స్ తీసుకోవడానికి కేవలం లెస్ దాన్ ఏ మినిట్ ఉంది. కాబట్టి వాళ్ళు కనుక న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకొని వెళ్ళుంటే దాన్ని రిటాలియేట్ చేయడానికి పాకిస్తాన్ కూడా ప్రయోగించేది. ఒక అణ్వాయుధ యుద్ధం అనేది న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఒక యుద్ధం అనేది జరిగింది. భారత్ మంచి పని చేసిందని మేము చెప్పలేము, కానీ మేం మాత్రం సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. దానివల్ల మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ని మేము ప్రయోగించలేదు. అందువల్లే మేము సంయమనం పాటించాము. కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రితో పాటుగా ఆర్మీ చీఫ్ కూడా ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశాము అనేటువంటి మాట. సో మెల్లిమెల్లిగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం త్రివిధ దళాలు చేసినటువంటి అటాక్ గురించి మాట్లాడడానికి మెల్లిగా ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకొని బయటపడుతున్నారు పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులు. సో ఓవరాల్గా అయితే మనం చేసినటువంటి పని న్యూక్లియర్ వెపన్స్ని మనం ప్రయోగించలేదు, చాలా సంయమనంగా మనం ఉన్నాం. కానీ ఒక బయట పడలేకుండా ఇండైరెక్ట్గా మేమే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నాన్ని మాత్రం పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. అందులోనూ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడం వల్లే న్యూక్లియర్ వార్ అనేది జరగకుండా ఉంది అనేటువంటి మాట. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ఎందుకని మెల్లిమెల్లిగా మాట్లాడుతోంది పాకిస్తాన్? 2 నెలల సమయం పట్టిందా ఊపిరి తీసుకోవడానికి, లేకుంటే సింధూర్ తర్వాత జరిగినటువంటి ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ నుంచి మెల్లిమెల్లిగా ఇప్పుడే బయటపడుతోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు